గ్రంథం బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువర్యులు గురు మహారాజ్ శ్రీ 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 సదానంద మహాయోగి వారి జీవిత చరిత్ర పార్ట్ 3 పిఎస్ఎస్ఎం గురించి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ నా ప్రియ శిష్యుడు స్థాపించాడు. మూమెంటు అనగా చలనం. ఇది అలల్లాగా నిరంతరం సాగిపోతూ ఉంటుంది. ప్రజలందరూ ఇందులోకి వస్తారు. మూమెంట్ అనగా ఆగకుండా వెళ్ళడం. నా శిష్యుడు పరిశోధనలు చేసి పిరమిడ్లు కట్టించాలని స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. శ్రీ కాశీరెడ్డి నాయన్ గారు సహాయం చేశారు. పిఎస్ఎస్ఎంకి ఏదో ఒక లోగో ఉండాలి అన్నట్లు కాక ధ్యానంలో ఎక్కడ ఎక్కువ శక్తి వస్తుంది అని స్వంతంగా కర్నూలులో ఉన్నప్పుడు ఒక చిన్న చెక్క పిరమిడ్ తయారు చేయించి ఎన్నో పరిశోధనలు చేశారు పత్రిజీ. పిరమిడ్లో నిర్మించిన వారు ధ్యాన ప్రచారం ఎవరైతే చేస్తారో వారు ఖచ్చితంగా సత్యలోకానికి వెళ్తారు. నా శిష్యుడు ఏది చెప్తే అది జరుగుతుంది. పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ పిఎస్ఎస్ఎంలోకి రాలేరు. పిఎస్ఎస్ఎం అన్నింటికన్నా మిగిలిన అన్ని ఆధ్యాత్మిక సంస్థల కన్నా ముందుకు వెళ్ళిపోతుంది. ఎప్పటికైనా అందరూ ఇందులోకి రావాల్సిందే. పిఎస్ఎస్ఎం మహిళలకు పిఎస్ఎంలో పత్రిజీ పెద్దపీట వేశారు. స్త్రీలలో శక్తి ఎక్కువగా ఉంటుంది. స్త్రీ శక్తి ధ్యాన శక్తి కలిస్తే భూమండలంలో ఎంతో కొంత మార్పు వస్తుందని చెప్పి మహిళలకు పెద్దపీట వేశారు. మగవారితో పోలిస్తే స్త్రీలలో ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ. పురుషులు అక్షరాభ్యాసం నుంచి ధ్యానం మొదలు పెడితే స్త్రీలు 1వ తరగతి నుంచి మొదలు పెడతారు. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ గురించి. కరోనాకు ముందు వచ్చింది పిఎంసి. కరోనా వస్తుందని ముందే తెలుసు మాకు సదానందయోగి పత్రిజీకి. ధ్యాన ప్రచారం ఎక్కడ ఆగకూడదని ధ్యాన ప్రచారం నిరంతరం సాగుతూనే ఉండాలని పిఎంసి తెచ్చారు. పిఎంసి ఒక గొప్ప వరం పిరమిడ్ మాస్టర్లకు, యువతకు, ధ్యాన ప్రపంచానికి. పిఎంసిలో వచ్చే కార్యక్రమాలు అన్నీ అమృత తుల్యం, అమోఘం. పిఎంసి వచ్చిన తర్వాత ఎంతోమంది ధ్యానులు తయారయ్యారు. పిఎంసి చూసి అందులోకి అర్హత ఉన్నవాళ్లే వస్తారు, చూస్తారు. అర్హత లేని వారు వెళ్ళలేరు, చూడలేరు. పిఎంసిలో వర్క్ చేసేవారందరూ మంచివారే వస్తున్నారు. పిరమిడ్ మాస్టర్లకు గురు మహారాజ్ శ్రీ సదానంద యోగి వర్యుల దివ్య సందేశం. పత్రిజీ తలపెట్టిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అనగా శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింస జగత్, ధ్యాన జగత్, వీటన్నింటికీ అందరూ కష్టపడి పనిచేయాలి. ఆయన చెప్పినట్లు వింటే కనుక ధ్యానం అతి సులభంగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ప్రతి చెట్టు, ప్రతి జంతువు, ప్రతి ప్రాణి నుంచి నేర్చుకోవాలి. పత్రిజీ వ్రాసిన ప్రతి పుస్తకం అందరూ తప్పక చదవాలి. 1కి 2 సార్లు తరచుగా చదువుతూ ఉండాలి. అందరూ మాస్టర్స్ వ్రాసిన అన్ని పుస్తకాలు పత్రిజీ సూచించినవి చదువుతూ ఉండాలి. పిరమిడ్ మాస్టర్లకు ఆధ్యాత్మికతలోకి వచ్చిన వారికి ఏది మంచి, ఏది చెడు, ఏ పనులు చేయాలి అన్నీ తెలుస్తాయి. అన్నీ తెలిసిన వాడు తప్పు చేశాడు అంటే శిక్ష ఎక్కువగా ఉంటుంది. అరిషడ్ వర్గాలు దాటిన ధ్యాన సాధన చేసి, ధ్యాన ప్రచారం చేసి, అరిషడ్ వర్గాలు దాటి ధ్యాన సాధన చేసి, ధ్యాన ప్రచారం చేసి మాయలో పడకుండా పనిచేసిన వారే జన్మ లేకుండా సత్యలోకాలకు వెళ్తారు. ఒకవేళ అలా కాకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేసి జ్ఞానాన్ని వ్యాపారంగా చేసి అర్షడ్ వర్గాలు దాటకుండా ఉన్నవారికి ఇంతకన్నా నీచమైన జన్మ తక్కువ క్రింది లోకాల్లో పుడతారు. ఇది మీకు చాలా మంచి అవకాశం. గురువుగారు ఏదైతే చెప్పారో అది తప్పకుండా పాటించాలి. పిరమిడ్ మాస్టర్లు అందరూ సత్యలోకానికి క్రిందనున్న లోకాల నుండి జన్మించారు. పిరమిడ్ మాస్టర్లు అందరూ సగం మంది నా శిష్యులే. పిరమిడ్ మాస్టర్లు అందరినీ కొన్ని వేల మందిని ఎంపిక చేసుకుని వచ్చాను. ఆ వేల మంది కొన్ని వేల మందిని తయారు చేశారు. ఇప్పుడు లక్షలు తయారై పిఎస్ఎంకు పనిచేస్తున్నారు. మీరు సంకల్పాలు పెట్టుకుని ధ్యానం చేస్తే శక్తి కొంతే వస్తుంది. ఏమీ లేకుండా పత్రి లక్ష్యానికి పనిచేస్తే మీకెంతో మేలు జరుగుతుంది. శక్తిని పత్రి సార్ లక్ష్యానికి మాత్రమే అందచేయాలి. భూమాతకు చేయవచ్చు. సమాధి స్థితి ధ్యాన సాధన చేసేటప్పుడు ప్రక్కన పాము వెళ్తున్నా తెలియదు. సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఇంకా చాలు, ధ్యానం లేవండి అని మనకు అనిపిస్తుంది. ఆత్మ తట్టి లేపుతుంది ధ్యానంలో నుండి. 3 భాషల్లో శ్రీ సదానంద యోగి జీవిత చరిత్ర, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఈ 3 భాషల్లో ఈ పుస్తకం ప్రఖ్యాతి పొందుతుందని చెప్పారు. శ్రీ సదానంద యోగి వివిధ రూపాల్లో దర్శనము. సదానంద యోగి పాము, పక్షి, కప్ప మొదలైన జంతువుల రూపాల్లో దర్శనమిస్తారు. గురువులను గుర్తుపడతారో లేదో అని అలా దర్శనమిస్తారు.
గుర్తుపట్టే వారికి వివిధ జంతువుల రూపాల్లోనూ, గుర్తుపట్టలేని వారికి ఆస్ట్రలుగాను కనిపిస్తారు. ఎవరైతే ఎరుకతో గమనిస్తారో వారు ఆ జంతువుల రూపంలో ఉన్న గురువు గారితో సంభాషించవచ్చు. విశ్వ కళ్యాణం కోసం ఏదో ఒక సందేశం అందిస్తారు. నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం. నిర్వాణం సంసారంలో ఉంటూ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండటమే నిర్వాణం. పరినిర్వాణం అహంకారం లేకుండా మనస్సు పరిపరి విధాల పోకుండా మనం ఈ జీవితంలో సంసారంలో ఉంటూ ధ్యాన సాధన చేయటం. మహాపరినిర్వాణం అహంకారం లేకుండా మనస్సు పరిపరి విధాలా పోకుండా ఈ జీవితంలోకి ఎందుకు వచ్చాం, మన జీవిత లక్ష్యం ఏమిటి, భూమి మీదకి ఏమి చేయటానికి వచ్చామని తెలుసుకొని ఆచరించడమే మహాపరినిర్వాణం. స్వర్గం నరకం. స్వర్గం నరకం ఎలా ఉంటాయో మీరు చూడలేదు, మీ పెద్దలు చూడలేదు, ఎవరూ చూడలేదు. పాపకర్మలు చేసిన వారికి నరకంలో మీ సినిమా మీకు చూపిస్తారు. అక్కడ మీ పాపకర్మలు అనుభవించాలి, అదే నరకం. ఉదాహరణకు నీవు మేక కాలు నరికితే అక్కడ మేక ఎంత బాధ అనుభవించిందో నీవు అంతే బాధ అనుభవించాలి. పిరమిడ్ మాస్టర్లలో కొందరు నాటకాలు వేసేవారు ఖచ్చితంగా నరకానికి వెళ్ళి భూలోకం కన్నా నిమ్న లోకంలో జన్మ తీసుకుంటారు. ధ్యాన సాధన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఒకరి ప్రశ్న ఒకరు వేసుకొని కూర్చొని జవాబులు తీసుకోకూడదు. లోక కళ్యాణానికి సంబంధించిన ప్రశ్నలు అయితే వేసుకోవచ్చు. ప్రాపంచిక విషయాలు ఒకరి ప్రశ్నలు ఒకరు వేసుకుని కూర్చుంటే కర్మ అంటుకుంటుంది. సాధన చేసుకోమని చెప్పండి. ఒకరు చెబితే వచ్చేది కాదు, ఇచ్చేది కాదు. సాధన చేసుకుంటూ ఉంటే వస్తుంది ఏదైనా, ఎవరికైనా. గురువులు ఒకరు చెబితే వింటారా, జవాబులు ఇస్తారా? అందుకే ఎవరి సాధన వారిదే, ఎవరి ప్రశ్న జవాబు వారిదే, ఎవరి కర్మ వారిదే. వాకిన్లు ఉన్నత లోక మాస్టర్స్ వచ్చి ఏదైనా సమాచారం అందించాలనుకుంటే అందించి వెళ్ళిపోతారు. వాకిన్ అయితే మాట కూడా వారిదే వస్తుంది. పరకాయ ప్రవేశం. శరీరాన్ని తీసుకుని ఆ శరీరంలోకి వచ్చి వారే అంతా నడిపిస్తారు. కఠోర సాధన ద్వారా శరీరాన్ని ఎన్ని సంవత్సరాలైనా కాపాడుకోవచ్చు. మామూలుగా సాధ్యపడదు. భూమి మీదకు రావడానికి శరీరం కావాలి. హిమాలయాలకు ఆస్ట్రల్గా అయినా భౌతికంగా వెళ్ళినా ఒకటే. శరీరాలను మార్చాల్సిన అవసరం లేదు. భూలోకం దేవుళ్ళు అన్ని లోకాలతో పాటు భూలోకం కూడా ఒకటి ఉండాలి అని ఒకరితో మొదలు పెడితే ఇంతమంది అయ్యారు. మళ్ళీ అంతా ఒకటిగా అవ్వాలి. వెళ్ళిన ఆత్మలే తిరిగి భూమండలంలో జన్మ తీసుకుంటున్నాయి. అందుకే జనాభా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం భూమి మీద పూజలు అందుకుంటున్న వారే దేవుళ్ళు. ఉదాహరణకు వెంకటేశ్వర స్వామి, యేసుప్రభు, గురునానక్, అల్లా మొదలగు వారందరూ పైలోకాల్లో నుండి ఒక ఒప్పందం తీసుకుని భూలోకాన్ని సంరక్షిస్తామని వచ్చారు. కానీ వీరందరినీ మానవులు మాయలో పడేసి ఒక్కొక్క గురువును ఒక్కొక్క మతానికి, కులానికి అంకితం చేసేశారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి మొదలగు వారు వీళ్ళు సంసారంలోనే ఉంటూ నిర్వాణమని చెప్పి ప్రజలను మార్చాలని వచ్చారు. సంసారంలో నిర్వాణం అంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. పద్మపత్రం మివాంభాస. సంసారంలో ఉండి కూడా వారు ఎలా కష్టపడ్డారు, ఆ కష్టాలను తలుచుకుని వారిని చూస్తూ వారు ఎలా దేవుళ్ళు అయ్యారో తెలుసుకుంటారని వస్తే వారిని కూడా వదలకుండా కోరికలు అడగడం మొదలుపెట్టారు. వారు శిష్యులుగా అయ్యారు. ఒక షిరిడీ బాబా గారిని మాత్రం ఏ కులం ఏ మతంలో ఉంచాలో తెలియక అలా ఉంచారు. ఇతరుల బాగు చూడలేక ఈ భూమండలం అంతా ఇతరులు బాగుపడితే చూడలేక ఈ భూమండలం అంతా ఈర్ష, అసూయ, ద్వేషం, పగలతో నిండి ఉంది. భారతదేశ చరిత్ర. శ్రీ సదానంద యోగి గారు. భారతదేశ చరిత్ర అద్భుతం, ఎంత చెప్పినా తరగదు, వర్ణనాతీతం. ఎంతోమంది యోగులు, అవధూతలు, ఋషులు, మునులు, ముముక్షులు, బ్రహ్మజ్ఞానులు జన్మించి నడయాడిన యోగభూమి, పుణ్యభూమి, వేదభూమి. ఈ భారతదేశం హిమాలయాలు, కైలాస పర్వతం వెలకట్టలేనివి. భారతదేశంలో ఎందుకు పుట్టి ఎందుకు జీవించలేకపోయామా అని ఎంతోమంది విదేశీయులు బాధపడుతున్నారు. భారతదేశంలో పుట్టడమే ఎంతో అదృష్టం. దీనిని భారతీయులు గుర్తించలేకపోతున్నారు. విదేశీయులు ఇక్కడే ఆధ్యాత్మిక సాధనలు చేసుకుంటూ వారి ఆత్మలను ఉన్నతీకరించుకుంటూ ఇక్కడే ఉండిపోతున్నారు. ఒకప్పుడు భారతదేశం ఆధ్యాత్మికతతో వెళ్ళి విరిసేది. ఇప్పుడు భారతీయుల కన్నా విదేశీయులే ఆధ్యాత్మికతకు ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఎనలేని ఆధ్యాత్మిక విలువలు గల దేశం ఈ భారతదేశం. ఎంత చెప్పను, ఏమని పొగడను, ఎంత చెప్పినా తక్కువే. భారతదేశం ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక దిక్సూచి. భారతదేశం ఇప్పటికే ఆధ్యాత్మిక మార్గంలో
భారతదేశం ఇప్పటికే ఆధ్యాత్మిక మార్గంలో ప్రపంచ దేశాలన్నింటికీ ఒక దిక్సూచి. భారతదేశం అనేక ఆధ్యాత్మిక సంస్థలతోనూ ఋషులు, యోగులు, మునులు, అవధూతలు, బ్రహ్మజ్ఞానులతో విరాజిల్లుతున్నది. ఎన్నో రకాల ఆధ్యాత్మిక సంస్థలు, సంస్కృతి, సాంప్రదాయాలు కలది. ఒక దిక్సూచి. భారతదేశంలో ప్రజలు ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో నిండి ఉండటం వల్ల వెనుకబడి ఉంది. హిమాలయాల్లోని తాపసికులు అందరూ ఎంతో కష్టపడుతూనే ఉన్నారు. కానీ మానవుల చేష్టల వల్ల ఇలా జరుగుతూ ఉంది. ఇతర ప్రపంచ దేశాల వారు రేపటి గురించి ఆలోచన చేయరు. భారతదేశంలోని వారు వారి వారసులు తరతరాల గురించి ఆలోచనలు చేస్తారు. ప్రజలు ఒక్కొక్క గ్రంథాన్ని ఒక్కొక్క మతానికి అంకితం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని అవలంబిస్తున్నారు. ఎవరైతే వాటన్నింటిలోని సారాంశం ఒకటని తెలుసుకుని అందులో ఉన్న జ్ఞానాన్ని తీసుకుని చివరకు ధ్యానమే శరణ్యమని తెలుసుకుని చేస్తారు, వారు బ్రహ్మజ్ఞానులు అవ్వగలరు. భారతదేశంలో ఉన్న అనేక ఆధ్యాత్మిక సంస్థల ద్వారా ఒక్కొక్క బ్రహ్మజ్ఞాని ఒక్కొక్క రకం ధ్యాన పరిచయం చేస్తాము అని వస్తే మానవులకు ఈ పద్ధతులు చాలా కష్టమయ్యాయి. అనేక మంది ధ్యానులు కాలేకపోయారు. అందుకే ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ధ్యాన పద్ధతి ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమవుతుందని ఈ విధానాన్ని మహావతార్ బాబాజీ గారు అందించారు. స్వర్ణమాల పత్రి శ్రీ సదానంద యోగి. స్వర్ణమాల పత్రి ఒకానొక జన్మలో శ్రీ సదానంద యోగికి తల్లిగా, ఇంకొక జన్మలో కూతురుగా జన్మ తీసుకున్నారు. తల్లిగా జన్మ తీసుకున్నప్పుడు ఆమె పేరు మంగతాయారు. కూతురుగా జన్మ తీసుకున్నప్పుడు పేరు వళ్ళీదేవి, యువరాణి. శ్రీ సదానందయోగి కళింగ దేశానికి రాజు. స్వర్ణమాల పత్రి గురుమాత. ఆమె సహనశీలి, అణుకువ కలిగిన ఆదర్శ మహిళ. అందరూ ఆమెను చూసి నేర్చుకోవడానికి గురుమాతగా జన్మ తీసుకుని వచ్చారు. స్త్రీలందరూ ఆమెను ఆదర్శంగా తీసుకుంటారు. అందరూ ఆమెను చూసి నేర్చుకోవడానికి గురుమాతగా జన్మ తీసుకుని వచ్చారు పత్రిజీ మేడం. స్త్రీలందరూ ఆమెను ఆదర్శంగా తీసుకుంటారు. ప్రియ శిష్యుడు పత్రి శ్రీ సదానంద యోగి. పత్రి నా ప్రియ శిష్యుడు. పత్రి కూడా ఒక బ్రహ్మజ్ఞాని. పూర్వజన్మలో కూడా ఒక మంచి రాజకుటుంబం, ఒక మంచి హోదా కలవారు. ఉన్నత లోకాల్లో ఒప్పందం చేసుకుని వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలు మనిషిగా మాయలో పడిపోయారు. కొంత జీవితం అలా గడిచిపోయిన తర్వాత గతం గుర్తు చేయడం కోసం ఒక ప్రమాదం జరగనిచ్చాము. అప్పుడు హైదరాబాద్ నుండి కర్నూలుకి పత్రిని తెచ్చిందే మేము. 1975వ సంవత్సరంలో కర్నూలు వచ్చినా కలవలేకపోయాము. ప్రాపంచకంలో ఉన్నారు కదా, ఉన్నట్టుండి ఎలా వస్తారు ధ్యానంలోకి? భౌతికంగా ఒక గురువు అవసరం. శిష్యుడు సిద్ధంగా లేనప్పుడు గురువు ఎదురు చూడాలి. దేనికైనా ఒక సమయం రావాలి. అందుకే 1975 నుండి 1981 వరకు ఎదురు చూశాను. పోను భూమి మీద అధర్మం పెరిగిపోతున్నదని, అందుకే ధ్యాన ప్రచారం చేయమని చెప్పాను. నా శిష్యుడు ఏం చెబుతాడో అదే జరిగి తీరుతుంది. పత్రిజీ ఒక జన్మలో గౌతమ బుద్ధుడికి శిష్యుడిగా, ఒక జన్మలో స్నేహితుడిగా ఉండేవాడు. మానవుల మాయలో ఎంతటి ఉన్నత మాస్టర్స్ అయినా పడిపోతారు. కానీ ఎలాంటి మాయలో పడిపోకుండా ఉన్నవారే పత్రిజీ. దట్ ఈజ్ పత్రిజీ. నా బోధనలు, ప్రసంగాలు విని చూసి బాగా ప్రేరణ పొందినవారు పత్రి చేసే ధ్యాన యజ్ఞాలు, ధ్యాన చక్రాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు అన్నీ పూర్వం ఋషులు చేసే యజ్ఞాల కంటే గొప్పవే. పత్రి తలపెట్టిన ఏ కార్యమైనా సంతోషమే. పత్రి సత్యలోకం నుండి వచ్చారు. నేను శరీరం వదిలే సమయంలో పత్రికి శ్వాస మీద ధ్యాస ధ్యాన ప్రచారం చేయమని చెప్పాను. శ్రీ సదానంద యోగికి పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, శ్రీమతి స్వర్ణమాల పత్రి అమ్మకి, శ్రీ మహావతార్ బాబాజీకి, శ్రీ కాశిరెడ్డి నాయనకి, సకల సద్గురువులందరికీ శతకోటి ఆత్మ నమస్కారములు, పాద నమస్కారములు. ఈ పుస్తకంలోని జ్ఞానం ప్రశ్నలు జవాబులు ద్వారా అందించడం జరిగినది. ప్రశ్నలు అందుకున్నవారు లక్ష్మీ ప్రభాకర్ రెడ్డి, పిరమిడ్ మాస్టర్, గురు మహారాజ్ శ్రీ సదానంద యోగి వర్యుల ఆశ్రమం దగ్గర, బనగానపల్లె, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ప్రశ్నలకు సమాధానాలు అందించిన వారు గురు మహారాజ్ శ్రీ సదానంద యోగి గారు. ప్రశ్నలకు సమాధానాలు అందుకున్నవారు పూర్ణిమ రాజేష్, వేములపల్లి, పిరమిడ్ మాస్టర్, నెడమానూరు, విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. తెలుగు అరబిక్ సూక్తులు అందించిన వారు గురు మహారాజ్ శ్రీ సదానంద యోగి గారు. తెలుగు 6 సూక్తులు, అరబిక్ 2 సూక్తులు. సూక్తులు అందుకున్నవారు శ్రీమతి పూర్ణిమ రాజేష్, పిరమిడ్ మాస్టర్, విజయవాడ. శ్రీ ద్వారకానాథ్ గారి ధ్యాన అనుభవాలు, ధ్యాన పరిచయం. ధ్యానం అంటే ఏమిటో తెలుసుకుందామని శ్రీ రామకృష్ణ ఆశ్రమంలో
కళ్ళు మూసుకొని కూర్చున్నాను. కళ్ళు తెరిచి చూస్తే దాదాపు 45 నిమిషములు సమయం అయ్యింది. అంతసేపు ఎక్కడికి వెళ్ళానో తెలియదు. ఇన్నాళ్లకు వచ్చావా బాబూ అని ఒక స్వరం వినిపించింది. ఇన్నాళ్లకు వచ్చావా బాబూ అని ఒక స్వరం వినిపించింది. మొట్టమొదటి రోజే ఇలా అనుభవం వచ్చింది. ఇది భ్రమ నిజమేనా అని తెలుసుకోవడానికి అదే రోజు మా ఇంటిలో ఒక గదిలో ధ్యానం చేశాను. అలా ఒక 15 రోజులు అయ్యి ఉంటుందేమో. ఒక ముసలాయన కనిపించారు. వెంటనే నా భార్యను పిలిచి ధ్యానంలో కూర్చోమని ఏమైనా కనిపిస్తుందా అని అడిగాను. ఆమె ఎవరో ఒక ముసలాయన పంచె కట్టుకొని కనిపిస్తున్నారు అని చెప్పి భయం వేసి ధ్యానం నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోయింది. ఎవరు సార్ మీరు అని అడిగాను. గుర్తుపట్టలేదా బాబు? నేనయ్యా సదానంద యోగిని అన్నారు. ఏంటి సార్ ఇలా వచ్చారు అనగానే ఇప్పటి నుంచి నేను నీకు నేర్పిస్తాను అన్నారు. వేకువజామున బ్రహ్మముహూర్తంలో 3 గంటలకే లేచి సిద్ధంగా ఉండమనేవారు. రోజుకు ఒక విషయం నేర్పించేవారు. ఇంతకుముందు సదానంద యోగి గారిని చూడలేదు. వారి గురించి విన్నాను అంతే. భౌతిక శరీరంతో ఉన్నప్పుడు వారిని కలవలేదు. ధ్యానంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషధారణలో వచ్చేవారు. ఒకరోజు ధోవతి, మరొక రోజు బోయవాణిలాగా విల్లు బాణం పట్టుకుని, మరొక రోజు సౌదీ అరేబియన్ గౌనులో వచ్చేవారు. ఏంటి సార్ ఇలా అనగా, నా వేషం చూస్తే నీకు ఈరోజు ఏ క్లాసు ఉంటుందో గుర్తించమని అనేవారు. మూలాధార చక్రం నుండి ఒక చక్రం, తర్వాత ఒక చక్రం, అన్ని చక్రాలు ఎలా వికసింపచేయాలో గురువుగారు చేసి చూపించి నన్ను అలా చేసుకోమనేవారు. ఈ విషయం అంతా 1988-89 సంవత్సరంలో అనుకుంటున్నాను. స్వామివారు ఉర్దూ చాలా బాగా మాట్లాడేవారు. అవి హర్ రంగ్ మేరా హై మే బహు రూప్యాహు शेर मैं जनाबे शेख से पूछा, उसला पता कद है, मुझे कुछ पता। जनाबे शेख ने हंसे, जौर बोले नादा हाय क्या, जौर बोले नादा हाय क्या, उसला पता दे, मुझे क्या पता। जब इस राज को जपाला पता करते करते खुद होवाला पता। అర్థం: 1 అన్ని రంగులు నావే, నాకు రూపం లేదు. 2 అడ్రస్ లేని వారి అడ్రస్ చెప్పండి అని అడిగాను. గురువుగారు నవ్వి, పిచ్చివాడా, అడ్రస్ లేని వారి అడ్రస్ ఎలా ఇవ్వగలను అన్నారు. ఇది విని ఆ రహస్యాన్ని తెలుసుకొని నా అడ్రస్ను కోల్పోయాను. అహంకారం అనేది 1000 తలల పాము లాంటిది, జాగ్రత్తగా ఉండాలి అనేవారు. నీవు ఇప్పుడు సిద్ధంగా ఉన్నావు, 3వ కన్ను తెరుస్తాను అన్నారు. విజయవాడ సాయిబాబా హోటల్లో 10 మంది స్నేహితులం కలిసి రూము తీసుకున్నాం. ధ్యానంలో గురువుగారు వచ్చారు. మెల్లిగా శరీరం లోపల శక్తి పెరుగుతూ పెరుగుతూ చెవులు, ముక్కు మూసుకుపోయాయి. శ్వాస చాలా నెమ్మదిగా జరుగుతూ ఉంది. 20-30 నిమిషాల తర్వాత నుదురు భాగం నుండి శక్తి ఒక్కసారిగా బయటకు వచ్చింది. శక్తి అంతా బంతులులాగా కనిపించింది. ఎవరు ఏమీ కనిపించలేదు. అంతా శక్తి అన్ని బంతులులాగా గోడ, చెట్టు కనిపించాయి. ఆకాశం క్రింద కూర్చున్నట్లు ఉన్నది. గురువుగారు చాలా పరీక్షలు కూడా పెట్టేవారు. 4 చెప్పింది చేయకపోతే తిట్టేవారు, కొట్టేవారు. 5 సహాయం కూడా చేసేవారు. చెప్పింది చేయకపోతే కోప్పడేవారు. 6 ఎందుకు చేయలేదు, ఏం చేస్తున్నావు, నీ జీవిత లక్ష్యం మర్చిపోయావా అనేవారు. ఒక సంఘటన: ఒంగోలులో నేను, నా ఫ్రెండ్స్ ఇద్దరం హోటల్ ముందు చాయ్ తాగుతున్నాము. నా ఎదురుగా సదానంద యోగి నవ్వుతూ ఎదురుగా నిల్చుని నన్ను ఇటురా అని పిలిచారు. భయపడకు, ఒక మాట చెప్తాను అన్నారు. చెప్పండి సార్, మీరు ఉండగా నాకేం భయం అన్నాను. నీ కారుకు యాక్సిడెంట్ అవుతుంది, ఈరోజు ఇక్కడే రూములో ఉండిపో అన్నారు. నేను కొంచెం ఆలోచించాను. నాతో పాటు 2 స్నేహితులు ఉన్నారు. గురువుగారు, మీ మీద నాకు గట్టి నమ్మకం ఉంది, మాకు ఏమీ కాదు అన్నాను. నమ్మకం ఉంటే వెళ్ళు అన్నారు. నాకు ఏమైనా పర్వాలేదు కానీ నా స్నేహితులకు ఏమీ కాకుండా చూడండి అన్నాను. నవ్వేసి కనిపించకుండా వెళ్ళిపోయారు. కారు స్టార్ట్ చేసి బయలుదేరాను. పెద్ద లారీ ఎదురుగా వస్తూ లైటు కళ్ళకు ఇబ్బందిగా అనిపించింది. ఒక్క క్షణంలో ఏమైందో తెలియదు. సౌండ్ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేలోగా కారు రోడ్డు మీద రివర్స్లో ఉంది. ఎవరికి ఏమీ కాలేదు. సమయం 3:30 తెల్లవారుజామున అవుతుంది. ముందు టైర్ కొంచెం పక్కకు వెళ్ళింది. అక్కడ రిపేర్ చేయించుకుని సదానంద స్వామిని తలుచుకుని కారు స్టార్ట్ చేశాము. గురువుగారు నవ్వుతూ ఎదురుగా నిల్చున్నారు. క్యా హోతా అన్నారు. క్యా హోతా అన్నారు. కనిపించకుండా వెళ్ళిపోయారు. స్వామీజీ వారు నాకు ఒకసారి పరకాయ ప్రవేశం ఎలా చేయాలో నేర్పించారు. నేను మా ఇంట్లో నిద్రిస్తుండగా స్వామీజీ వచ్చి, నీ 4వ శరీరంతో రా అన్నారు. డెహ్రాడూన్ అడవిలోకి వెళ్ళాము. 2 జింకలు అప్పుడే 1 గంట ముందుగానే
శరీరాన్ని వదిలినట్లు ఉన్నాయి. అందులోకి ఎలా వెళ్ళాలో చెప్పారు స్వామీజీ వారు. పెద్ద జింక నేను చిన్న జింకలోకి స్వామీజీ వారు ఒక పెద్ద జింక నేను చిన్న జింకలోకి వెళ్ళాము. నా వెనకాలేరా అన్నారు. ఎలా ఉంది అనుభూతి అన్నారు. వెళ్తూ ఉన్నాము. ఉన్నట్లుండి పులి అరుపులు వినిపించింది. బాబు ద్వారకా జాగ్రత్త, పులి వస్తుంది అన్నారు. అప్పుడు నేను ద్వారకానాథాన్ని మర్చిపోయాను. జింక మనసుతో ఉన్నాను. పరుగెడుతూ జింక శరీరంలో నుంచి ఎలా బయటకు రావాలో చెప్పారు. శరీరంలో నుంచి బయటకు వచ్చిన 15-20 నిమిషాలు గడ్డి వాసన నా నోటిలో అలాగే ఉండిపోయింది. చెట్లతో ఎలా మాట్లాడాలో నేర్పించారు. మంచి సాధకుడు కావాలంటే ఒక చెట్టు క్రింద కూర్చుని, నేను నీకు ఏమి హాని చేయను, నేను నీ స్నేహితుడిని. మంచి సాధకుడు కావాలంటే ఒక చెట్టు క్రింద కూర్చొని, నేను నీకు ఏమీ హాని చేయను, నేను నీ స్నేహితుడిని, నీ దగ్గరే కూర్చుని ధ్యానం చేస్తాను, నీవు నా ఆరాలో ఉండు అని ధ్యానం చేస్తే చాలు. ఒక తలుపు మూసుకుంటే 10 తలుపులు తెరుచుకుంటాయి అనేవారు స్వామీజీ. ఎందుకు విచారం? గో విత్ ఎనర్జీ, ఫ్లో విత్ ప్రోసెస్. సూచన: అందరూ నిష్కామ కర్మ చేయాలి. సరళమైన సామాన్యమైన సున్నితమైన యోగ విద్య శ్వాస మీద ధ్యాసను విశ్వ మానవాళికి అందించేందుకు పావన హిమాలయాల నుండి పరమగురు మండలిచే పంపబడిన గొప్ప యోగి గురు మహారాజ్ శ్రీ సదానంద యోగి ఈ విద్యను వీరి ప్రియ శిష్యులు పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ద్వారా ఈ భూగ్రహం మీద ఉన్న మానవాళికి అందించిన మహాయోగి గురు మహారాజ్ శ్రీ సదానంద మహాయోగి వారి సూక్తులు. ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప ఏమీ దొరకదు. కూర్చో, శ్వాస మీద ధ్యాస పెట్టు. ఆధ్యాత్మిక అహంకారం ఉంటే 0 నుండి మొదలు పెట్టాలి. గురువు శిష్యులను ఎప్పుడూ వదిలివేయరు. అన్ని గ్రంథాల సారం ఒక్కటే అన్న జ్ఞానంతో ఎవరైతే ధ్యాన ప్రచారం చేస్తారో వారే బ్రహ్మజ్ఞానులు అవుతారు. సమాజ హితం కోసం బ్రహ్మజ్ఞానాన్ని అందించిన బ్రహ్మజ్ఞాని శ్రీ సదానంద స్వామి. లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు, వస్తూ ఉంటే వస్తుందని సంబరపడరాదు, పోతుంటే అయ్యో పోతుందని బాధపడరాదు, కోరి సాధించరాదు, కోరక వచ్చింది కాదనరాదు. ఆనాపాన సతి ధ్యానం చేసే విధానం. శ్వాస మీద ధ్యాస. స్థిర సుఖాసనంలో హాయిగా కూర్చుని చేతులు 2 కలిపి వేళ్లలో వేళ్ళు పెట్టుకొని కళ్ళు 2 మూసుకొని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించండి. ఏ విధమైన స్మరణ ఉచ్చారణ చేయవద్దు. ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని కట్ చేస్తూ ఎప్పటికప్పుడు కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస ఉంచాలి. తద్వారా మీ శ్వాస చిన్నదై నాసికాగ్రం భ్రూమధ్యంలో 2 కనుబొమ్మల మధ్యన భ్రూమధ్యంలో స్థితమై ఆలోచన రహిత స్థితికి చేరుకుంటారు. ఎంత సమయం ధ్యానం చేయాలి? ప్రతిరోజు ఎవరి వయసు ఎంత, కనీసం అన్ని నిమిషాలు తప్పక ధ్యానం చేయాలి. ఆ తర్వాత మీ ఇష్టం. ధ్యానం ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు. ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే అంతే లాభం. ధ్యానం వలన లాభాలు: 1 ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, బుద్ధి కుశలత, సంకల్ప శక్తి, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, గెలుపు వాటముల మధ్య సమతుల్యం పొందవచ్చు. 2 ఆందోళన, భయం, విసుగు, దుఃఖం, నిరాశ, ఆవేదన, అలజడి, అజ్ఞానం, మూర్ఖత్వం, జీవితం పట్ల విరక్తి, మూఢనమ్మకాలు తొలగిపోతాయి. 3 ధ్యానం ద్వారా నాడి మండల శుద్ధి జరిగి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. బీపీ, షుగర్, ఆస్తమా, స్పాండలైటిస్, మైగ్రేన్, కీళ్ళు నొప్పులు, అల్సర్స్, గుండె జబ్బులు, క్యాన్సర్లు, అన్ని ఎయిడ్స్తో సహా అన్ని జబ్బులు తగ్గించుకోవచ్చు. పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలు. 1 సరైన ధ్యానం చేయటం. అందరి చేత సరైన ధ్యానాన్ని చేయించటం, అదే శ్వాస మీద ధ్యాస ధ్యానం. 2 సరైన ఆధ్యాత్మిక పుస్తకాలను చదవటం, అందరి చేత సరైన పుస్తకాలనే చదివించటం. 3 ధ్యానానుభవాలను పరస్పరం పంచుకోవడం, సజ్జన సాంగత్యం విధిగా చేయడం. 4 వీలైనంత వరకు మౌనాన్ని అలవర్చుకోవడం, ప్రజల్పరాహిత్యం అన్న దానిని అభ్యసించడం. 5 పౌర్ణమి రోజుల్లో విశేషంగా ధ్యానం చేయడం. 6 పిరమిడ్ శక్తిని ధ్యానం కోసం వీలైనప్పుడల్లా వినియోగించుకోవడం. 7 అల్లోపతి మందులను ఏమాత్రం వాడకపోవడం. 8 మాంసం ఎంత మాత్రం తినకపోవడం, దానిని పూర్తిగా వ్యతిరేకించడం. 9 ప్రకృతి సహజీవనం గడుపుతూ ఉండడం, అడవులలో ట్రెక్కింగులు అధికంగా చేస్తూ ఉండడం.
10. ప్రత్యేకమైన వేషధారణ అన్నది లేకపోవడం, కర్మకాండలు చేయకపోవడం. 11. పిన్న వయస్సు నుంచే అంటే 3 సంవత్సరాల వయస్సు నుంచే ప్రతి ఒక్కరికి ధ్యాన శిక్షణ ఇవ్వడం. 12. శిష్యార్కం అన్నది లేకుండా అందరూ మాస్టర్లుగా విరాజిల్లడం. 13. ధ్యాన శిక్షణ కార్యక్రమాలు ఎప్పుడూ నిశ్శుల్కమే, ఉచితమే. 14. దేవాలయాలను ధ్యానాలయాలుగా మార్చడం. 15. ఎవరి దైనందిన జీవిత సమస్యలను వారి స్వంత ధ్యాన శక్తితో పరిష్కరించుకోవడం. 16. సాధారణ వృత్తులలో ఉంటూనే మహత్తరమైన సాంసారిక జీవితాన్ని గడపడం. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో అస్సలు వ్రేలు పెట్టకపోవడం. 17. ప్రతి పట్టణంలోనూ ప్రతి పల్లెలోనూ పిరమిడ్ ధ్యాన కేంద్రాలను నెలకొల్పడం. 18. స్వీయ ధ్యానానుభవాలను, ఇతర ఆధ్యాత్మిక విశేషాలను పుస్తక రూపాలలో ప్రచురించడం. గురువుతోనూ అందరితోనూ ప్రేమతో వ్యవహరించాలి. గురువు చెప్పిన దానిని తూచా తప్పకుండా చేయాలి. గురువు పట్ల నమ్మకం, విశ్వాసం ఉండాలి. శ్రీ ద్వారకానాథ్ గారు శ్రీ స్వామి సదానంద యోగి గారి శిష్యులు, శ్రీమతి స్వర్ణమాల పత్రి మేడం గారి తమ్ముడు, సోదరుడు. ఓం శ్రీ గురుభ్యో నమః.